నేను దీని మీద చేసిన రీసెర్చ్ ఏంటంటే ఎల్ అనేవాడు సుప్రీం దేవుడు, ఆయనకు ఎంతో మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులలో యెహోవా ఒకడు, ఆయన సింబలే దూడ. అందుకే అహరోను దూడను తయారు చేసి ఇచ్చాడు. ఇది ఎల్ అనే దేవుని రూపమే దూడంట, అందుకే అహరోన్ చేసి ఇచ్చాడంట. ఆ దూడ రూపంలో ఉన్న ఎల్ దేవునికి ఉన్న కుమారులలో యెహోవా కూడా ఒకరంట. ఇంటర్వ్యూ మొత్తం ఒక ఎత్తు అయితే ఎస్పెషలీ ఈ పాయింట్ అనేది మాత్రం మామూలు విషయం కాదు. నేను ఈ వీడియోని ఈ మధ్య చూశాను. మొదట్లో చూసుంటే అప్పుడే రిప్లై ఇచ్చేదాన్ని. మోషే కొండ దిగి వచ్చిన తర్వాత ఆ దూడ విగ్రహాన్ని పగలగొట్టి బూడిద చేసి ఆ బూడిదని నీటిలో కలిపి అహరోనుని వచ్చి అడుగుతాడు, నువ్వు ఈ పని చేసేలా వీళ్ళు నిన్ను ఏం చేశారు అని. అహరోను క్లియర్ గా చెప్తాడు, ఈ ప్రజల దుర్మార్గులని నీకు తెలుసు, మమ్మల్ని తీసుకుని వచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మా కొరకు ఒక దేవతని చేయమని చెప్పారు కాబట్టే చేయాల్సి వచ్చింది అని. దేవుడు కాదు, దేవతని చేయమని చెప్పారు అని నిర్గమకాండం 32వ అధ్యాయం 23-24 వచనాలలో రాయబడింది. సో ఇక్కడ దేవత అని రాయబడినప్పుడు ఎల్ అనబడే దేవుని రూపమే దూడ రూపం, దానినే అహరోన్ చేసి ఇచ్చాడు అని మీరు ఎలా అనగలుగుతారు? మీ రీసెర్చ్ లో ఎల్ అనే దేవుని రూపం దూడ కావచ్చు, కానీ బైబిల్లో దూడగా చేయబడిన విగ్రహం మాత్రం ఐగుప్తీల దేవత. దూడ ఒక్కటే కాదు, పిల్లి, మొసలి ఇంకా అనేక జంతువులను వాళ్ళు దేవతలుగా పూజించేవారు. శరీరాకృతిలో ఒక స్త్రీ పురుషుల్ని తీసుకొని మొహం వరకు మాత్రం పిల్లి మొహం, మొసలి మొహం ఇలా ఏవో తగిలించుకొని దేవత అని చెప్పి ఆరాధించేవారు. వారు ఆరాధించిన పిల్లి దేవత పేరు బాస్టెట్, ఇక మొసలి దేవత పేరు అనుబిస్ ఓరిసిస్. అలాగే వీళ్ళు చేసుకున్న ఈ దూడ దేవత పేరు హతోర్, ఐగుప్తీల దేవత. ఇలా చాలా ఉన్నాయి. ఈ ఇజ్రాయేలీలు 434 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండిపోవడం వల్ల వాళ్ళ కల్చర్ని, వాళ్ళ దేవతల్ని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకుని ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు కూడా వీటిని పూజిస్తూ వచ్చారు. అంటే అందరూ కాదు, కొంతమంది. సో దీని గురించి హెహెచ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 1-11 వచనాల్లో రాయబడింది. ఏమని? వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడే వీళ్లకు నచ్చిన హేయ కృత్యాలు చేస్తూ ఐగుప్తులో వాళ్ళు తయారు చేసుకున్న విగ్రహాలని వీళ్ళు కూడా అక్కడ ప్రార్థిస్తూ వచ్చారు అని. కాకపోతే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చిన ఆ మాట నిమిత్తం ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించుకొని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత యెహోవాయే దేవుడు అని తెలిసేలాగా ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేసి చూపించాడు. అరణ్య మార్గంగా వెళుతున్నప్పుడు అనేక విధులను, కట్టడాలను నియమిస్తే అవన్నీ మర్చిపోయి ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు దేవతను చేసి ఇవ్వు అని అంటే దేవుని కోపం రగులుకొని అక్కడ వారిని దహనం చేయాలని అనుకుంటాడు. కానీ మోషే నిమిత్తం వారిని క్షమిస్తాడు. సో ఎల్ అనే దూడ దేవుడి నుండి వచ్చిన అనేక కుమారులలో యెహోవా కూడా ఒకరు అని దయచేసి అనకండి ప్లీజ్. అహరోను చేసి ఇచ్చింది ఐగుప్తీల దూడ దేవత అయిన హతోర్ని మాత్రమే. ఇక దేవుళ్ళ సంతానం విషయానికి వస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో సద్దూకయ్యులు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతారు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం సంతానం లేకుండా ఒక స్త్రీకి భర్త చనిపోతే తర్వాత ఆమె భర్త సహోదరుడు వివాహం చేసుకొని ఆమెకు సంతానం కలిగించవచ్చు. అలా సంతానం లేకుండానే 7 సహోదరులు చనిపోయారు. ఇప్పుడు పునరుత్థానం తర్వాత ఈ 7 ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది అని యేసుప్రభుని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు ఏం సమాధానం చెప్తారంటే, లేఖనాలను గాని దేవుని శక్తిని గాని మీరు సరిగ్గా గ్రహించలేకపోవడం వల్లే పొరపాటు పడుతున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు. సో పరలోకముందున్న దూతల వలె వాళ్ళు ఉంటారని బదులిస్తారు. అంటే దేవదూతలకే లేని పరస్పర ఆకర్షణ చర్య, సంతానం కలగడం లాంటివి లేనప్పుడు ఆత్మస్వరూపైన దేవునికి మాత్రం ఎందుకుంటుంది?
అసలు దూతకి జెండర్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవునికి ఉన్నట్లే ఆకలి, నిద్ర, శరీర ఆకర్షణ ఇవన్నీ దేవునికి ఉంటే ఇంకా మనకు దేవునికి తేడా లేదు. కేవలం భూమి మీద ఉన్న మానవులు, ఇతర జీవరాశులకు మాత్రమే దేవుడు సంతాన ప్రాప్తి ధర్మాన్ని పెట్టాడు. ఎందుకంటే సంతానం ఫలించి భూమి అంతటా జీవంతో నింపబడాలి అనేది దేవుని చిత్తం. దేవుడు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎవరికి వారిని సపరేట్గా పుట్టించేస్తే అప్పుడు ఈ ప్రేమ, బాధ్యత, బంధం అనేవి ఉండవు. ఒక కుటుంబం నుండి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెలకే పడదు. ఆస్తి కోసం చంపుకునే వరకు వెళ్తారు. ఇంకా ఇండివిజువల్గా అందరినీ పుట్టించి భూమిని దేవుడు నింపాలి అని అనుకుంటే ఇంకా భూమి నరకంతో సమానం. కాబట్టే సంతానం కోసం, విలువలతో కూడిన బంధం, ప్రేమ, ఆప్యాయతల కోసం దేవుడు 2 ఆపోజిట్ జెండర్స్ మధ్య పరస్పర ఆకర్షణను పెట్టి సృష్టి ధర్మాన్ని నియమించాడు తప్ప మనుషులలాగా ఈ సృష్టినే సృష్టించిన దేవునికి కూడా ఆకర్షణ ఉంటుంది, తర్వాత సంతానం కలుగుతుంది అనేది కానే కాదు. ఆ అనే దేవుడి నుంచి వచ్చిన కొడుకులలో యెహోవా కూడా ఒకరు అనేది ముమ్మాటికి కానే కాదు. దేవుడైన యెహోవాయే మనల్ని తన స్వరూపంలో సృష్టించుకొని తన పిల్లలుగా స్థానాన్ని మనకిస్తున్నారు. ఇక్కడ మనం నడుచుకునే పద్ధతిని బట్టి, దేవునితో సహవాసం కలిగి ఉండే విధానాన్ని బట్టి దేవునికి మనమే కుమారులం, కుమార్తెలం అవుతాం. కాబట్టి దేవునికి ఇంకా కొత్త సంతానాలు, దేవులు, దేవతలు అవంటూ ఏమి ఉండవు. సో ఈయనలాగే ఇంకెవరైనా ఇటువంటి భావజాలంలో ఉంటే వారికి ఈ వీడియో సమాధానం అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.